ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. 9 to 5 జాబ్ చేస్తూ నచ్చక ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ ఏదైనా బిజినెస్ చేస్తే బాగుండు అని అనుకుంటున్నారా? డబ్బులు ఉన్నాయి కానీ బిజినెస్ ఐడియా కూడా ఉంది, ఇలా చేయాలో తెలియట్లేదు. అసలు ఎటువంటి రిజిస్ట్రేషన్స్ ఉంటాయి? అసలు పార్ట్నర్షిప్కి సంబంధించి కావచ్చు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి, LLP అంటే ఏంటి, అన్లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే ఏంటి, ఈ విషయాలు అన్నీ కూడా మనము ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ముఖ్యంగా బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో మీ అందరికీ ఇది మస్ట్ అండ్ షుడ్గా తెలుసుకోవాల్సినటువంటి వీడియో అండ్ ఇన్ఫర్మేషన్. నమస్తే, వెల్కమ్ టు బిజినెస్ బజ్ విత్ రాజీవ్ పసుపులేటి ఆన్ సుమన్ టీవీ. చాలా మంది కూడా బిజినెస్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి ఒక ప్రాపర్ గైడెన్స్ లేక చాలా సతమతం అవుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది లీగల్ ప్రొసీజర్స్ కూడా ఫాలో అవుతూ ఉంటారు. ఏవైతే లీగల్ ప్రొసీజర్స్ కనుక మీరు ఫాలో అవ్వలేదో ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి కాన్సిక్వెన్స్ అనేవి మీరు ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కనుక ఒక బిజినెస్ స్టార్ట్ చేయడానికి కంపెనీ రిజిస్ట్రేషన్ అనేది చాలా మస్ట్ అండ్ షుడ్గా చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వచ్చేసి సోల్ ప్రొప్రైటర్షిప్, అంటే మీరు ఇందులో ఒక్కరే ఓనర్గా ఉంటారు. ఓకే, నెంబర్ 2 వచ్చేసి పార్ట్నర్షిప్, ఆ తర్వాత కంపెనీ. ఈ 3 రకాల రిజిస్ట్రేషన్స్ అనేవి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఒక్కొక్కటి క్లియర్గా చెప్తాను, చూడండి. మొత్తం 3 టైప్స్ ఆఫ్ రిజిస్ట్రేషన్స్ అనేవి ఉంటాయి యూజువల్లీ. ఒకటి సోల్ ప్రొప్రైటర్షిప్, నెంబర్ 2 పార్ట్నర్షిప్, నెంబర్ 3 కంపెనీ. ఒక్కొక్క దాని గురించి సపరేట్గా తెలుసుకుందాం. నెంబర్ 1 సోల్ ప్రొప్రైటర్షిప్, అంటే ఒక పర్సన్ దగ్గర ₹1,00,000 డబ్బులు ఉన్నాయి, లేదంటే ₹10,00,000 డబ్బులు ఉన్నాయి, లేదంటే ₹1,00,000 డబ్బులు ఉన్నాయి. తను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. తను ఎవ్వరూ కూడా వద్దనుకుంటున్నాడు, పార్ట్నర్షిప్ వద్దనుకుంటున్నాడు, తనే ఓనర్గా ఉండాలి అనుకుంటున్నాడు. లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా కూడా తాను ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఇటువంటి వాళ్ళు ఎటువంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? సోల్ ప్రొప్రైటర్షిప్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఇందులో నష్టం వచ్చినా సరే కూడా మీరే భరించాలి, లాభం వస్తే మీరే తీసుకుంటారు. అట్ ది సేమ్ టైం ఏమన్నా జరిగినా, కంపెనీకి ఏమైనా లాస్లో ఉన్నా అది కూడా మీరే భరించాలి. ఎట్ ది సేమ్ టైం ఏమైనా అప్పులు కనుక కంపెనీ తరపు నుంచి ఉన్నట్లయితే ఆ అప్పులు కూడా మీరు సొంత అసెట్స్, మీ సొంత పాకెట్ నుంచి కూడా డబ్బులు తీసి మీరు పెట్టుకోవాల్సి ఉంటుంది, వాటిని తీర్చాల్సి ఉంటుంది. ఓకే, దీనివల్ల ఏంటంటే సెక్యూరిటీ కొంచెం తక్కువ అని చెప్పుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం ఒకరే పర్సన్ అన్ని కూడాను హ్యాండిల్ చేసుకోవాల్సి ఉంటుంది, కాబట్టి ఇది కొంచెం ప్రాబ్లం అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనము సెకండ్ దానికి వచ్చేద్దాం, పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అంటే ఒక 2 లేదా 3 అంతకంటే ఎక్కువ మంది కలిసి పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏంటి అంటే ఇందులో 2-3 కలిసి, ఇప్పుడు ఒక పర్సన్ దగ్గర డబ్బులు లేవు అనుకుందాం, ఒక పర్సన్ దగ్గర డబ్బులు ఉన్నాయి, అతని దగ్గర ఐడియా అయితే ఉంది. లేదంటే అతని దగ్గర ఒక 10% మాత్రమే ఉన్నాయి, ఇంకొక పర్సన్ దగ్గర 90% డబ్బులు ఇవ్వగలడు. ఇద్దరు కలిసి పార్ట్నర్షిప్ అయ్యి పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పార్ట్నర్షిప్ రిజిస్ట్రేషన్లో కూడా 2 రకాలు ఉంటాయన్నమాట. ఒకటి ఏంటి అంటే అన్లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటాం, ఇంకొకటి వచ్చేసి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటాం. లిమిటెడ్ అంటే ఏంటి, అన్లిమిటెడ్ అంటే ఏంటి? పార్ట్నర్షిప్ అంటే పార్ట్నర్షిప్పే కదా, కలిసి పెట్టుకుంటాం బిజినెస్ అనేది, కలిసి ప్రాఫిట్ షేర్ చేసుకుంటాం, నష్టాలు కూడా కలిసి షేర్ చేసుకుంటాం అనుకుంటారేమో, కాదు. దీనికి కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది, అదేంటో క్లియర్గా చెప్తాను, వినండి. అన్లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అంటే ఇందులో ఇద్దరు ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ 50% షేర్స్ పెట్టుకొని బిజినెస్ స్టార్ట్ చేశారనమాట. ఓకే, చేసిన తర్వాత కంపెనీ ఏదో ప్రాబ్లం వచ్చింది, కంపెనీ ఏదో అప్పుల్లో కూరుకుపోయింది, లేదంటే కంపెనీ నష్టాల్లో కూరుకుపోయింది అంటే అన్నీ కూడా ఇద్దరు కలిసి ఫేస్ చేయాల్సిందే. ఇంకొక విషయం ఏంటంటే కంపెనీకి అప్పులు తీర్చాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కంపెనీకి సంబంధించి ఒక బిల్డింగ్ కట్టారు, ఆ బిల్డింగ్ అమ్మేసి ఎంతో అప్పు కట్టారు అనుకుందాం. అయినా సరే కూడాను అప్పు తీరలేదు అనుకుంటే మీరు మీ సొంత ఆస్తులు కూడా అమ్మి ఈ యొక్క కంపెనీ యొక్క అప్పు తీర్చాల్సి ఉంటుందన్నమాట. ఇది అన్లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఇందులో ఎవరు ఎఫెక్ట్ అవుతున్నారు? ఒకవేళ కంపెనీకి ఏమన్నా జరిగితే ద ఓనరే ఎఫెక్ట్ అవుతున్నాడు కదా. కాబట్టి ఏం చేశారంటే దీన్ని లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అని కొత్త పదాన్ని తీసుకొచ్చారనమాట. ఇటువంటి రిజిస్ట్రేషన్ ఏంటి అంటే మీరు లిమిటెడ్, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులు ఆ కంపెనీకి ఏదైతే మీరు ఇన్వెస్ట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్ కావచ్చు, ఆ కంపెనీలో ఉన్నటువంటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, అందులో ఉన్నటువంటి అసెట్స్ కావచ్చు, వీటన్నిటిని అమ్మేసి మీరు యొక్క అప్పులు తీర్చాల్సి ఉంటుంది అనమాట. కంపెనీ కనుక నష్టాలు ఉన్నట్లయితే మీ యొక్క సొంత డబ్బులు కావచ్చు, సొంత గోల్డ్ కావచ్చు, సొంత ఏవైతే అసెట్స్ ఉన్నాయో వేటిని ముట్టుకోవడానికి అధికారం లేదు, బ్యాంక్స్కి లేదు, అట్ ది సేమ్ టైం
ఎవరికి ఉండదన్నమాట. ఎవరో వచ్చి మీకు అప్పు ఇచ్చిన వాళ్ళు కావచ్చు. ఇందులో 2 రకాలు ఉంటాయి. కంపెనీ కనుక ఎవరికైనా అప్పు ఇచ్చింది అనుకోండి వారిని డేటార్స్ అంటారు. అదే కనుక కంపెనీ కనుక ఎవరికైనా అప్పు తీసుకుంది అనుకోండి వారిని క్రెడిటర్స్ అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ వీరు కనుక ఏదైనా జరిగినా కంపెనీకి సంబంధించి ఏదైనా, సో కంపెనీ అసెట్స్ మాత్రమే, ఆ కంపెనీ బిల్డింగ్ కావచ్చు, అసెట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కంపెనీకి సంబంధించిన పేరున్నవి వాటి మాత్రమే అమ్మి కట్టుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఎవరైతే ఈ యొక్క డేటర్స్ కావచ్చు, క్రెడిటర్స్ కావచ్చు వచ్చి ఎవరిని కూడా ఇబ్బంది పెట్టాల్సిన పని లేదు, పెట్టరు కూడా. బ్యాంక్స్ కూడా ట్రబుల్ చేయవు, మీ సొంత డబ్బులు తీసి మాకు ఇవ్వండి అని చెప్పి అనవు కూడా, అనలేరు కూడా. సో ఇది రూల్ అనమాట. కాబట్టి ఈ విధంగా మీరు లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ కనుక ఎంచుకున్నట్లయితే ది బెస్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం థర్డ్ పాయింట్కి వచ్చేద్దాం, కంపెనీ. సో ఇక్కడ ఏంటి అంటే ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం సోల్ ప్రొప్రైటర్షిప్ అండ్ పార్ట్నర్షిప్లో కూడా ఒక ₹1 నుంచి 2 కోట్లు, మహా అయితే 5 కోట్లు, 10 కోట్లు అనుకున్నాం. సో పార్ట్నర్షిప్ వరకు చేసుకున్నారు. ఇప్పుడు ఇంకా 100 కోట్ల కంపెనీ కావాలి, లేదంటే 50 కోట్ల కంపెనీ కావాలి అంటే చాలా డబ్బులు కావాల్సి ఉంటుంది. ఇప్పుడు అందరి దగ్గర అన్ని డబ్బులు ఉండవు కదా. సో అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దాన్ని ఏం చేస్తారంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా లేదంటే పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మార్చుకుంటారనమాట. సో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి అంటే ఎప్పుడైతే ఎక్కువ పెద్ద మొత్తంలో ఉపయోగపడుతుంది, పెద్ద మొత్తంలో బిజినెస్ కింద స్టార్ట్ చేయాలనుకుంటున్నారో దాన్ని మనం కంపెనీ అని చెప్పి అంటూ ఉంటాం. సో ఎక్కువ మంది ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తూ ఉంటాం కాబట్టి కంపెనీలో 2 రకాలు ఉంటాయి, ప్రైవేట్ లిమిటెడ్ అండ్ పబ్లిక్ లిమిటెడ్. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటి అంటే సో ఇందులో షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు ఉంటారనమాట. సో 10 మంది ఉంటే 10 మందికి మాత్రమే ఈ యొక్క పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది, 10 మంది మాత్రమే నిర్ణయం తీసుకుంటారు, డెసిషన్ కూడా వీళ్ళందరికీ మాత్రమే ఉంటుంది. అవుట్ సైడర్స్ ఎవరు కూడా వచ్చి ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో వీళ్ళు ప్రాఫిట్ వచ్చినా లాస్ వచ్చినా వాళ్ళకి బాగా షేర్ చేసుకుంటూ ఉంటారు. సో బయట వ్యక్తిని మాత్రం ఎవరు రానివ్వరు అనమాట. ఆ 10 మంది మాత్రమే డీల్ చేసుకుంటూ ఉంటారు. దీన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటారు. ఇప్పుడు మనము పబ్లిక్ లిమిటెడ్ కంపెనీకి వచ్చేద్దాం. పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము రిలయన్స్ తీసుకుందాం. రిలయన్స్ కావచ్చు, టాటా కావచ్చు, తర్వాత అదానీ గ్రూప్ కావచ్చు. వీళ్ళందరూ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రిలయన్స్ తీసుకుని చెప్తాను మీకు చిన్న ఎగ్జాంపుల్. ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. సో మరి కావాల్సినప్పుడు వరకు ప్రైవేట్ లిమిటెడ్ ఏమో 10 మంది మాత్రమే ఉన్నారు, అవుట్ సైడర్స్ ఎవరు రానివ్వరు, ప్రైవేట్ అయిపోతుంది. కాబట్టి అవుట్ సైడర్స్ అంటే మనం. సో ఎవరైతే కామన్ హ్యూమన్ బీయింగ్ ఉన్నాడో అతను కూడా వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు అనమాట. దీనిని మనం పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అంటాము. ఓకే, పబ్లిక్ సెక్టర్ అనుకోవచ్చు. సో ఏంటి అంటే ఇందులో కామన్ పర్సన్ కూడా వచ్చి పెట్టుబడి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ తీసుకున్నట్లయితే ఇందులో 51% అంబానీ యొక్క ఆస్తులు అని చెప్పి అనుకుంటే మిగతా 49% కూడా పబ్లిక్ వాళ్ళు ఉంటాయన్నమాట. సో అంటే పబ్లిక్లో ఆ 49%ని కొన్ని షేర్స్గా వాళ్ళు డివైడ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ 49%కి 10 కోట్ల షేర్స్ అని చెప్పి అనుకుందాం. ఓకే, ఒక షేర్ వచ్చేసి ₹100. సో ఒక కామన్ మ్యాన్ కూడా ₹100 ఈజీగా పెట్టుబడి పెట్టగలరు కదా. అదే కోట్ల రూపాయలు అంటే పెట్టలేకపోవచ్చు కామన్ మ్యాన్. ఈ విధంగా పబ్లిక్ కూడా ఇంతకుముందు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో బయట వాళ్ళు ఎవరిని రానివ్వరు. అండ్ పార్ట్నర్షిప్లో కూడా ఏంటి అంటే ఒకవేళ 2 పర్సన్స్ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు విడిపోవాలనుకున్నట్లయితే మళ్ళీ ఇంకో అగ్రిమెంట్ రాసుకొని మాత్రమే వాళ్ళు కొత్త డీడ్ సో రాసుకొని మాత్రమే ఇంకొక పర్సన్ని తీసుకోవడం కావచ్చు, లేదంటే ఉన్నవాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇదంతా కూడాను పర్మిషన్స్తో కూడుకున్న పని. కాబట్టి ఈ యొక్క పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు అంటే ఎవరి పర్మిషన్ అక్కర్లేదు. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చు, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం అమ్ముకోవచ్చు. దీన్నే మనము స్టాక్ మార్కెట్ అంటాము. సో అట్లా కంపెనీ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది, ఒక పెద్ద కంపెనీ. సో అందులో భాగంగా వచ్చినటువంటిది రిలయన్స్ అని చెప్పి మనం అనుకోవచ్చు అనమాట. సో ఇందులో మరి 10 కోట్ల మంది ఒక్కొక్క షేర్ కొనుక్కున్నారనుకోండి, కంపెనీకే కదా డబ్బులన్నీ. సో ఆ డబ్బులు పెట్టి కంపెనీని డెవలప్ చేస్తూ ఉంటుంది. సో కంపెనీకి గ్రోత్కి వాళ్ళు అంతా బిల్డ్ చేస్తూ ఉంటారు, కంపెనీ బాగా మంచిగా ప్రాఫిట్స్లోకి తీసుకువెళ్తారు. మరి ప్రాఫిట్స్ వచ్చేసాయి, ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత షేర్స్ ఎలా వెళ్తాయి ఏంటి అంటే సో ఎవరికైతే 51% అంబానీకి ఉందో అతని షేర్స్ అతను తీసుకుంటారు. మిగతా అమౌంట్ ఏదైతే 10 కోట్ల షేర్స్ ఉన్నాయో మీ షేర్స్ సంబంధించి వచ్చే ప్రాఫిట్స్ అన్నింటినీ కూడా డివిడెండ్ అంటారనమాట. అంటే డివిడెండ్ అంటే ఏంటి అంటే మీ యొక్క కంపెనీ యొక్క ప్రాఫిట్స్ అన్నీ వచ్చిన తర్వాత అన్ని అప్పులు ఫర్ ఎగ్జాంపుల్ అప్పులు కావచ్చు, తర్వాత కంపెనీకి ఉన్నటువంటి క్యాపిటల్ వాట్ ఎవర్ ఇట్ అంతా తీసేసిన తర్వాత మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో దాన్ని డివిడెండ్ అంటాం. ఆ డివిడెండ్ని అందరికీ షేర్ చేస్తారనమాట. ఈ 10 కోట్ల మందికి కూడాను షేర్ చేస్తారు. ఇవన్నీ ఒకప్పుడు జస్ట్ పేపర్ మీద మాత్రమే జరిగేవి. సో చాలామంది వెళ్ళి నేను ఈ కంపెనీలో 10 షేర్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, ఈ కంపెనీలో 50 షేర్లు కొనుక్కోవాలనుకుంటున్నాను, 1 షేర్ కొనుక్కోవాలనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళు ఆఫీస్కి వెళ్ళి అక్కడ వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చి ఇన్ పర్సన్గా తెచ్చుకునేవారు అనమాట. కానీ అట్లా కాదు, ఇప్పుడు అంతా ఆన్లైన్ అయిపోయింది. మనకి చూస్తున్నట్లయితే కంపెనీకి సంబంధించి షేర్స్ అన్నీ కూడా మీరు ఇంటి దగ్గర ఉండి సో మీ స్తోమత మీ బట్టి ఎవరి పర్మిషన్ అక్కర్లేదు మీకు. అండ్ ఒకరికి చెప్పి మీరు వెనక్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీకు నచ్చినప్పుడు మీరు ఉండొచ్చు, మీకు నచ్చినప్పుడు వెనక్కి వచ్చేయచ్చు. అదే స్టాక్ మార్కెట్.
ఓకే, సో ఈ విధంగా బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో వెదర్ ఇట్ ఈస్ అప్పుడు ఇట్లాంటి వాటికి మీరు పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్స్ అనేవి మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక తర్వాత మనం చూసినట్టయితే GST, టాక్సేషన్, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు రాబోయే వీడియోస్లో చెప్తాను. సో మీ అందరికీ అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా లేదంటే ఏదైనా టాపిక్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్నా కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అట్ ది సేమ్ టైం ఎక్స్పర్ట్స్తో కూడా కనెక్ట్ చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్. ఏదైనా బిజినెస్ ఐడియా కావచ్చు, ఎనీథింగ్ యూ కెన్ ప్లీజ్ కామెంట్ సో దట్ మేము మీకు రిప్లై ఇస్తాము. అండ్ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను, మీరు కనుక చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కనుక చేసినట్లయితే సో యూట్యూబ్ అనేది మరొక 10 మందికి చూపిస్తుంది. సో దట్ అందరూ కూడా నాలెడ్జ్ని గెయిన్ చేసుకోవచ్చు. స్టే ట్యూన్ టు సుమన్ టీవీ.